స్టార్టే అంటానా కదా అందుతుంది కానీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కొన్ని బ్లౌజెస్ అయితే మన షాప్లో ఈ వీక్లో కుట్టినవి అయితే చూపిస్తానండి. కొన్ని అయితే వెళ్ళిపోయినాయి, నా దగ్గర ఉన్నాయి మట్టుకి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నానండి. ఇవి 2 బ్లౌజులు కొత్త కస్టమర్ అని చెప్పినా కదండి. ఈ 2 బ్లౌజెస్ అయితే హ్యాండ్ నెక్ దగ్గర మాత్రం సెల్ఫ్ పైపింగ్ చూడండి, కొంచెం సిమిలర్ ఉండేటి బార్డర్ ఈ కలర్ వచ్చింది కాబట్టి రామా గ్రీన్లో పైపింగ్ మాత్రం ఇదే కలర్లో, బార్డర్కి షింక్ ఏ కలర్లో పైపింగ్ అయితే చేసినానండి. హ్యాండ్స్ దగ్గర ఇలా రాశి బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చినాను. హ్యాండ్స్ దగ్గర కూడా చూడండి లోడింగ్ పైపింగ్ ఇచ్చినానండి. టోటల్గా లోపలికి చూసినా కానీ ఎక్కడ కూడా ఖర్చు అనేది కనిపించకుండా లోడింగ్ పద్ధతిలో అయితే మన స్టిచ్చింగ్ అయితే ఉంటుందండి. ఇదొక బ్లౌజు. దీంతోపాటు ఈ బ్లౌజ్ అయితే ఇది కొంచెం మస్తు స్ట్రగుల్ పడాల్సి వచ్చిందండి. కొంచెం ఉబ్బు కనిపిస్తుండొచ్చు, కాకపోతే ఏంటంటే క్రాస్ వచ్చింది చాలా పీసు. మన ఛానల్లో కూడా అప్లోడ్ చేసినాను ఈ బ్లౌజ్ పీస్ ఎలా కట్ చేసుకున్నాను అనేది. హ్యాండ్స్ అనేది ఫుల్ హ్యాండ్సే పెట్టమన్నారు 2 బ్లౌజ్కి, కాకపోతే నేనైతే హాఫ్ హ్యాండ్స్ అయితే చేయగలిగిన. దీనికి కూడా రాశి బుట్ట హ్యాండ్స్ ఇచ్చినానండి. నెక్ వచ్చేసి సారీ అలా హ్యాండ్స్కి ఏమో లోడింగ్ పైపింగ్ ఇచ్చినాను. నెక్కు మాత్రం చూడండి ఇట్లా నార్మల్ పైపింగ్ అయితే వేసినాను. ఇక్కడ పైపింగ్ వేసేటప్పుడు హెమ్మింగ్ అనేది లేకుండా పట్టి అయితే మిషన్ పైనే కుట్టు వేసేస్తే నీట్ ఫినిషింగ్ ఉంటుంది చూడ్డానికి. ఈ తనకు మాత్రం పంపకం వద్దనకుండా పైపింగ్ వేయమన్నది కాబట్టి నేనైతే స్టిచ్ వేసిన. ఆమె ఖచ్చితంగా పంపకమే కావాలి అంటే ఈ స్టిచ్ అనేది విప్పేసి నేను పంపకం అయితే చేసేస్తా అండి. నడుము దగ్గర వద్దన్నదని చెప్పిన. కొందరు వేయించుకుంటారు, కొందరు వేయించుకోరండి. ఏ కస్టమర్కి ఎట్లా అనేది కస్టమర్ని బట్టి వేసేస్తాము. ఇది సేమ్ అండి, లోడింగ్ పద్ధతిలోనే బ్లౌజ్ అనేది మొత్తం టోటల్గా ఇట్లే ఉంటుందండి. ఎక్కడ కూడా ఖర్చు కనిపించకుండా సేమ్ యాస్టీజ్గా ఇవి కూడా సేమ్ ఈ మూడు బ్లౌజ్ కూడా ఇంకొక బ్లౌజ్ అయితే తీసుకెళ్ళిరండి. వర్క్ బ్లౌజ్ ఉండే అది రెడ్ కలర్ బ్లౌజు, అదొకటి తీసుకెళ్ళిండ్రు. సేమ్ యాస్టీజ్గా దీనికి కూడా హాఫ్ హ్యాండ్స్ 6 ఇంచెస్ వరకు హ్యాండ్స్ ఇచ్చి ఇట్లా రాశి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టమని చెప్పిండ్రు. లోడింగ్ పద్ధతి అండి మొత్తం టోటల్గా. లోపలికి మాత్రం, ఎందుకంటే ఇది కొంచెం క్లాత్ అనేది మనం స్కిన్ కనిపించేటట్టు అయితే ప్రతిదీ కూడా అన్ని పైపింగే చూపిస్తుందని చెప్పనని మీకు రావచ్చు డౌట్. కాకపోతే ఏ క్లాత్కి ఎట్లా వేసుకుంటే బాగుంటుంది దేంతో. ఇప్పుడు ఈ క్లాత్కి నేను ఇలా వేసినాను కదా, ఇక్కడ ఇట్లెందుకు వేసిండ్రు లోడింగ్ పైపింగ్ ఎందుకు వేయలేదని చెప్పని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. అయితే ఏంటంటే ఈ క్లాత్ లోపల మనము ఏదన్నా ఇప్పుడు పింక్ కలర్ ఉందిగా, ఈ పింక్ కలర్ అనేది మనము రౌండ్ దగ్గర షేప్ అనేది వచ్చేటట్టు చిన్న చిన్న కచ్చుకలు అయితే ఇస్తాం కదా లోడింగ్ పద్ధతిలో వేయడం కోసం. లోపల కచ్చుకలు అనేవి మనకి యాస్టీజ్గా కనిపిస్తాయి కదండి. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఇట్లా వేసినప్పుడు కొన్ని బ్లౌజెస్కి అంటే కస్టమర్లకి కొందరికేమో ఖచ్చితంగా లోడింగ్ పద్ధతిలోనే ఉండాలి, లోపలికి పట్టి రావాలని చెప్తారు. అంటే కస్టమర్ ఇష్టంకి తగ్గట్టు మనమైతే వేయాలండి. నడుము దగ్గర తను కూడా వద్దని చెప్పింది. సేమ్ యాస్టీజ్గా ఈ 3 బ్లౌజులు కూడా సేమ్ అండి, సేమ్ ప్యాటర్న్స్. రౌండ్ నెక్, ఇదొకటి మాత్రం స్టార్ నెక్. లోపలికి లోడింగ్ పైపింగ్ పద్ధతి ప్రకారంగానే ఉంటుంది, ఎక్కడ కూడా ఖర్చులు కనిపించకుండా. నడుము దగ్గరనైతే వద్దన్నారండి. ఇదొక్కటి మాత్రము ఫ్రంట్ రౌండ్ నెక్ ఇవ్వమని చెప్పింది. బ్యాక్ మాత్రం ఇలా స్టార్ అండి, 3 మూలల గల్లా అంటారు కదా, నార్మల్గా ఇట్లా కరువు అనేది తీయకుండా స్ట్రైట్గా స్టార్ అనేది వచ్చేలాగా ఇవ్వమని చెప్పిండ్రు. హ్యాంగింగ్స్ మాత్రం సింపుల్గా, క్లాత్ అనేది సరిపోలేదండి. క్లాత్ ఎక్కువ ఉంటే కొంచెం బంచుల్లాగా ఇవ్వచ్చు. ఇలా హ్యాండ్స్ దగ్గర లోడింగ్ పైపింగే ఖచ్చితంగా చేస్తాం, ఎందుకంటే కోరాస్ ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ కూడా మనకి పైపింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి క్లాత్ అనేది ఇక్కడ కచ్చక లోపలికి కనిపిస్తాయి కాబట్టి లోపలికి ఇలా వేసినాం అన్నట్టు. ఈ 3 బ్లౌజులు అయితే 4 బ్లౌజులు ఇస్తుంది అసలు. యాక్చువల్గా ఒక బ్లౌజ్ అయితే తీసుకెళ్ళారు. ఈ 3 బ్లౌజులు అయితే సేమ్ అండి, ఒక కస్టమరే. ఇవి 4 బ్లౌజులు అండి, 6 బ్లౌజులు అసలు. యాక్చువల్గా ఇవి 2 బ్లౌజులు అయితే తీసుకెళ్ళింది, నేను వీడియో పెట్టలేకపోయినా. ఈ 4 బ్లౌజెస్ మాత్రం ఒక ఆంటీ తీసుకొచ్చి ఇచ్చింది. ఫస్ట్ ఒకటే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంది ఎట్లా కుడతారు అని చెప్పేసి. ఆ బ్లౌజ్ ఇచ్చిన తర్వాత మనకి మళ్ళీ 6 అయితే తీసుకొచ్చిందండి. 2 బ్లౌజులు అయితే తీసుకెళ్ళింది. దీనికేమో లోడింగ్ లోపల నుంచి కనిపించదు కాబట్టి, ఇదేమో కొంచెం నెట్టెడ్ క్లాత్ లాగా ఉందండి. ఇలా లోపలికి అయితే ఇట్లా వేసినానండి. సేమ్ యాస్టీజ్గా ఇది నేవీ బ్లూ, ఏర్పడేటట్టు లేదు కాబట్టి లోడింగ్ పద్ధతిలోనే మొత్తము. ఇంకొకటి కూడా చూడండి, ఇది రామా గ్రీన్ది కూడా పైనుంచి మనకు కచ్చకలు అనేవి ఖచ్చితంగా కనిపిస్తే క్లాత్ అనేది క్వైట్ ఆపోజిట్ ఉంది కాబట్టి పైపింగ్ది చూడండి ఇట్లా మనము లోపల నుంచి అయితే ఇలా వేసేసినాను.
లోపల మాత్రం ఖర్చు ఎక్కడ కూడా కనిపించకుండా నీట్ ఫినిషింగ్తోనైతే ఉంటుందండి. నేను స్టిచ్ చేసిన బ్లౌజులలో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది, నేను స్టిచ్ చేసినవి కరెక్ట్గా వచ్చినాయా రాలేదా, అంటే ఫినిషింగ్ నీట్గా ఉందా లేదా అనేది వాళ్ళు వేసుకుంటే కాదండి చూస్తే కూడా అర్థమవుతుంది కదా. ఇది ఒకటండి. ఇవి 2 21st డే కోసం అయితే స్టిచ్ చేయించిండ్రు. ఇవి వర్క్ అనేది హ్యాండ్స్కి అయితే వచ్చినాయి. అయితే 13.5 వర్క్ ఉంది, 10.5 వర్క్ అయితే హ్యాండ్స్ అయితే పెట్టమని చెప్పారు. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చిన్నగా కట్ వర్క్ లాగానైతే ఇచ్చారు కాబట్టి మనం లైనింగ్ అనేది ఫోల్డ్ చేసేసుకొని దానికి జాయింట్ చేసేయాలి. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్టార్ నెక్, దాంట్లో మళ్ళీ కరువు అనేది రావాలని చెప్పేసి మన ఛానల్లోనైతే పూర్తి వివరంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టలేదండి, కటింగ్ మాత్రము పూర్తి వివరంగా మాత్రం పెట్టినాను. హ్యాంగింగ్స్ కూడా డోరీస్ అయితే ఇచ్చినానండి. కింద హ్యాంగింగ్స్ కొంచెం ఎక్కువ బంచ్లాగా ఇద్దామంటే క్లాత్ అనేది సరిపోలేదండి, ఎందుకంటే ఈ ఫ్లవర్స్ అనేటివి మనం కరెక్ట్గా చూసుకోవాలి. కొంచెము జిగ్జాగ్ లాగా ఉన్నదనుకోండి మనం క్లాత్ని ఎక్కడ అంటే అక్కడ కట్ చేసుకుంటట్టు ఉంటుంది కదా. ఇట్లాంటి క్లాత్లకు అయితే కొంచెం క్లాత్ అయితే అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. క్లాత్ సేమ్ క్లాత్లో మనకు డోరీస్ అయితే కావాలని చెప్పిండ్రు, దీంట్లోనే అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. దీంట్లో ఫ్రంట్ కూడా సేమ్ అండి, స్టార్ నెక్కి మనకి మంచి కర్వ్ అయితే రావాలి అని చెప్పి ఫ్రంట్ దగ్గర కూడా మనకు లోపలికి చూసినట్టయితే లోపలికి చూస్తే ఎక్కడ కూడా ఖర్చు కనిపించకుండా లోడింగ్ పద్ధతిలోనే షేప్ బెల్ట్ అనేది వేసేసి ఈ మనము ఖర్చులు అనేది డాట్స్ అనేటివి పట్టేటప్పుడు మాత్రం డబుల్ స్టిచ్చెస్ వేసినట్టయితే మనకు ఫినిషింగ్ బాగుంటుందండి. బ్లౌజ్ చినిగినా కానీ కుట్లు అనేటివి ఊడిపోకుండా ఉంటుంది. ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు. మనకి వచ్చే కస్టమర్స్కి ఇష్టంగా ఇచ్చి పంపించేటట్టు ఉండాలండి, కుట్టినమా ఇచ్చినమా అనే పద్ధతిలో కాకుండా. ఇవి 2 ఒకే కస్టమర్ అండి. ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది కొంచెం స్పెషల్ అండి, ఈ హ్యాండ్స్ గురించి కూడా చెప్తాను. ఇది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు, ఇది 2 ఈక్వల్గానే వచ్చిందండి. ఉబ్బుగా కనిపిస్తుంది అనుకుంటున్నారేమో, ఇది జిమ్మిచూ క్లాత్ కాబట్టి కొంచెం లేచినట్టు అవుతుంది. ఐరన్ చేసినా ఇది అనేది ఫస్ట్ మడత ఎట్లయితుందో అది అట్లే ఉండిపోతుంది. పర్ఫెక్ట్గా ఇట్లా పట్టుకుంటే మాత్రం స్ట్రైట్గా కరెక్ట్గా వస్తుంది. ప్రిన్స్ కట్టు బ్యాక్ నెక్ మాత్రం ఇట్లా ఇచ్చినానండి. హ్యాంగింగ్స్ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి చూడండి ఇలానైతే డిజైన్ చేసినాను. బ్యాక్ నెక్ ఎట్లా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. అయితే హ్యాండ్స్ దగ్గర అని చెప్పినా కదా, హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ ఇచ్చినాను. ఇది మెగా హ్యాండ్స్ అంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇందులో ఏ బ్లౌజ్ నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.